ఆధునిక సమాజానికి దూరంగా ఉండే మారుమూల పల్లెలో ఆధునిక టెక్నాలజీతో ఇందిరమ్మ ఇంటిని నిర్మించే పనిలో అధికారులు పడ్డారు. కొమరం భీం జిల్లా కెరమెరి మండలం కొత్తగూడ గ్రామంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లతో పాటు మరో ఇంటిని లబ్ధిదారునికి అందుబాటులో తీసుకొచ్చేందుకు హౌసింగ్ శాఖ అత్యాధునిక టెక్నాలజీ అయిన షియర్ వాల్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ రోజు ప్రారంభమైన ఇంటి నిర్మాణ పనులు రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వచ్చే వరకు పూర్తవుతుందని, ఒకే ఒక్క రోజులో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామని చెప్తున్న హౌసింగ్ చీఫ్ ఇంజనీర్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొమరం భీం జిల్లా కెరమెరి మండలం కొత్తగూడలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇటు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా స్పీడప్ గా వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. అందులో మరో గొట్టమని చెప్పుకోవాలి. పూర్తిగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి లబ్ధిదారునికి అతి తొందరగా 24 గంటల్లో ఇల్లు అందుబాటులో ఉంచేలా ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే షియర్ వాల్ టెక్నాలజీ ఉన్నదో దాంతో పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కొనసాగుతుంది. ఇది పూర్తిగా రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వరకు పూర్తిగా లబ్ధిదారునికి అందేలా, ఇటు గృహప్రవేశం అయ్యేలా అందుబాటులో ఉంచేందుకు పూర్తిగా ఉన్నతాధికారులు సైతం స్వయంగా పర్యవేక్షిస్తూ ఇటు నిర్మాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ టెక్నాలజీ పూర్తిగా ఏదైతే టెక్నాలజీ ఉంటుందో పూర్తిగా రెడీమేడ్ మొత్తంగా ఇంటిని రెడీమేడ్గా రూపొందించి పూర్తిగా కనీసం క్యూరింగ్ అవసరాలు లేకుండా వెంటనే ఇటు లబ్ధిదారునికి అందుబాటులో ఉంచేలా మనకు పూర్తిగా ఏదైతే ఇది కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి హౌసింగ్ సిఇఓ గారు మనతో ఉన్నారు. సార్, చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏముంది ఈ టెక్నాలజీ, ఏమి ఎలా ఉండబోతుంది? ఇది షియర్ వాల్ టెక్నాలజీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా కన్వెన్షన్ మెథడ్లో వస్తున్నాం. అంటే మనం వాడకాలో వాడే టెక్నాలజీతోని ఇప్పుడు దాకా కట్టుకుంటున్నాం. అంటే మ్యాన్ పవర్ తోటి బాగా మేస్త్రీలు ఉండాలి, ఎక్స్వేషన్ కావాలి, బ్రిక్ కావాలి, తర్వాత అన్ని రకాల ఇల్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది. మీకు అందరికీ తెలుసు. ఒక ఇల్లు కట్టాలి, మా ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే 90 రోజులు మినిమం తీసుకోవాలి. 90 రోజులు అయితే కానీ ఇల్లు కాదు. కానీ 6 నెలల వరకు కూడా వెళ్తుంది, మీకు అందరికీ తెలుసు అది. కానీ ఇప్పుడు ఇట్లాంటి వితిన్ ద టైంలో కావాలి, మనం తొందరగా ఇల్లు పూర్తి చేసి ఒక లబ్ధిదారుడికి అందియాలి అన్నప్పుడు గుడిసెల నుంచి ఆయన గుడిసె జాగా ఉంటుంది, అదే జాగాలో కట్టుకోవాలి. గుడిసె తీసేస్తే మళ్ళీ ఆయన ఉండడానికి ఉండదు. అలాంటి వాటికి ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించేసి కడుతున్నాం. ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు అంతా కూడా కోలమ్స్ ఉంటారు. ఇక్కడ అంతా కూడా గుడిసెలలో మామూలుగా ఉంటుంటారు. వాళ్ళు చలికి తర్వాత వర్షానికి అట్లా ఉంటారు. సో ఇది కట్టుకోవడానికి వాళ్ళు తీసేసి కట్టుకోవడానికి వర్షాలు రావచ్చు, ఏమైనా రావచ్చు. అట్లాంటప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు మేము దాదాపు ఇక్కడ ఒక 110 ఇండ్లు కట్టాము. సో ఈరోజు సీఎం గారు వస్తున్నారు. ఇప్పుడు మేము 25 ఇండ్లు ఇదే కొత్తగూడెంలో మేము రెడీ చేస్తున్నాం. కానీ ఇంత స్పీడ్గా చేసినా కూడా ఈ మాన్యువల్ అంటే కన్వెన్షన్ మెథడ్లో అందేయలేకపోతున్నాం. అదే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే దీన్ని మనం ఒక 15 రోజులలో ఒక ఇల్లు ఇవ్వచ్చు, 15 డేస్లో. అంటే ఇల్లు కట్టడం కింద బేస్మెంట్ చేసుకున్న తర్వాత మనం వాల్ ప్లస్ స్లాబ్ ఒకేసారి మనం కాంక్రీట్ పోయడం జరుగుతుందన్నమాట. దీనికి క్యూరింగ్ కానీ తర్వాత దీనికి మనం కంపాక్ట్ చేయడానికి మన మిషన్స్ కూడా అవసరం లేదు. సెల్ఫ్ కంపాక్టింగ్ అదే ఆటోమేటిక్గా కంపాక్ట్ అయిపోతుంది అనమాట. సో సెంటరింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ సెంటరింగ్ ఇప్పేస్తే మనకి ఇల్లు కనపడుతుంది అనమాట. సో ఇది టెక్నాలజీ చాలా మనకి దీంట్లో బ్రిక్స్ అవసరం లేదు, తర్వాత ఎలాంటిది అవసరం లేదు. ఒకేసారి అన్ని మనకు కావాల్సిన రాగా అన్ని విండోస్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వచ్చే వరకు ఇది రెడీ అయిపోతుంది. కానీ సెంటరింగ్ తీయము, ఎందుకంటే ఎట్లా ఉంటుందో చూపించడం కోసం సెంటరింగ్ అట్లాగే ఉంటాయి. ఇవాళ రాత్రి దాన్ని కాంక్రీట్ పోరింగ్ అయిపోతుంది. మనకి నార్మల్గా బ్రిక్ తోనే చేసే కన్స్ట్రక్షన్ కు ఈ కన్స్ట్రక్షన్ కు మెయిన్ గా కన్స్ట్రక్షన్ మెథడ్ అనేది ఏం తేడా ఉంటుంది? దీంట్లో ఒకటి కాస్ట్ కలిసి వస్తుంది. తర్వాత స్ట్రెంత్ పరంగా చూసుకుంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది. తర్వాత టైం కలిసి వస్తుంది. తర్వాత దీంట్లో డబ్బులు పెరగొచ్చు, ఎందుకంటే మనం కట్టిన కొద్దీ రేట్లు డిఫరెంట్గా పెరుగుతుంటుంది. కానీ ఇది కాన్స్టెంట్ అనమాట. ఒకటే సైజు ఒకటే దాంట్లో ఉంటుంది కాబట్టి డబ్బులు కూడా మన వితిన్ 5 లక్షల రూపాయలనే కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే మనం కన్వెన్షన్ మెథడ్ బట్టిలో 5 లక్షలు కావచ్చు, 5 లక్షల కంటే 6 లక్షలు కావచ్చు, పెరగొచ్చు. ఎందుకంటే కన్వెన్షన్ మెథడ్లో మనకు డిఫరెంట్ మెటీరియల్కి ఒక్కొక్క రకరకాలు ఉంటుంది. ఇది ఒకలే చేస్తారు కాబట్టి దీంట్లో ఏ డిఫరెన్స్ రాదు. సో మనం 5 lakhsలోనే మనం ఇల్లు కంప్లీట్ చేసి చేయొచ్చు. ఇది మొత్తంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రేపు జరగనుందో దాంట్లో అప్పటి వరకు స్పీడప్గా ప్రధానంగా ఏదైతే కొలామ్స్ ఉంటారో ట్రైబ్స్ వాళ్లకు గుడిసె లాంటి వాటిలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఏదైతే గుడిసె ఉంటుందో అక్కడే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఆ గుడిసె విప్పితే మళ్ళీ వాళ్ళకు అక్కడ ఆధారం అనేది ఉండదు. కాబట్టి వితిన్ అవర్స్లో వాళ్ళకు మరో ఇంటిని వాళ్ళకు అందుబాటులో ఉంచొద్దామనే గొప్ప ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా రేపు రేవంత్ రెడ్డి వచ్చే లోపే దీనికి సంబంధించి వర్క్ కంప్లీట్ అయిపోతాయి.
వస్తాయి. పూర్తిగా దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉండి ఇటు లబ్ధిదారునికి ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ కూడా చేస్తామని ఇటు చీఫ్ ఇంజనీర్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, కొమరం భీం జిల్లా నుండి.